సినీగోర్ ప్రేక్షకులకు అరుణ్ సింగరాజు హాయ్. నేను ఇక్కడ ఇంజనీరింగ్ ఫినిష్ చేసి తర్వాత అమెరికా వెళ్ళి ఎంఎస్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇండియానా నుంచి. ఎంఎస్ అయిపోయాక ఐ వాజ్ వర్కింగ్ ఫర్ ఫ్యూ కంపెనీస్, ఎక్సెంచర్ పనిచేశాను, తర్వాత AT&Tకి. సో ఐ వాజ్ వర్కింగ్ ఫర్ AT&T శాన్ ఫ్రాన్సిస్కోలో ఫిల్మ్ మేకింగ్ ఆర్ MBA అన్న ఆప్షన్తోనే ఆలోచిస్తున్నాను. సో బట్ ఐ వెంట్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ అండ్ దట్స్ వాట్ గాట్ మీ టు తాజ్ మహల్. నథింగ్ గోల్ అని ఏం లేదు, ప్రతి మచ్ అంతా కూడా షార్ట్ టర్మ్ గోల్స్. ఓకే, వాళ్ళు ఇది కావాలి అనిపిస్తే దానికి ప్రిపేర్ అయ్యి యూ జస్ట్ ఫినిష్ ఇట్ అప్. సో అలాగే అమెరికా వెళ్ళడం కూడా అలాగే జరిగింది. అనుకోకుండా వీసాకి అప్లై చేయడం, లాస్ట్ మినిట్లో వీసా రావడం, అండ్ దెన్ అటు గో టు ద US. లేకుండా వాజ్ ప్లానింగ్ ఫర్ టు రైట్ IAS ఆర్ సంథింగ్. ప్రతి మచ్ అకాడమిక్గా అనుకున్నాను, బట్ టోటలీ కెరియర్ గాట్ మీ ఇంటో డిఫరెంట్ మోడ్ నా. లేదు, మూవీ డైరెక్షన్ అనేది లేదంటే ఇండస్ట్రీలో ఎవరు తెలీదు, ఇట్స్ హార్డ్ టు గెట్ అ బ్రేక్ అండ్ ఆల్ దట్. సో అంత టైం మనం వెయిట్ చేయలేము అనేసి, కాబట్టి ఒకటి ఏది చేసినా కష్టపడదాము, కంప్లీట్ 100% ఇచ్చి మంచో చెడో తేల్చుకుందాం అనేసి. సో ఫిల్మ్ మేకింగ్ కూడా అరౌండ్ 2005లో ఇండియాకి వచ్చినప్పుడు మా ఇంట్లో డిస్కస్ చేసి నేను MBA చేస్తాను, వెళ్ళి GMAT రాసుకొని అండ్ లేకుంటే ఫిల్మ్ మేకింగ్ చేయాలి అనే డిస్కషన్ జరిగింది. దాని తర్వాత ఐ ఆప్టెడ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో వెళ్ళి ఒక 2 years అకాడమీ ఆఫ్ ఆర్ట్ యూనివర్సిటీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఫిల్మ్ మేకింగ్ నేర్చుకొని 2 years అక్కడ షార్ట్ ఫిల్మ్స్ తీసి ఐ వర్క్డ్ యాజ్ అ లైట్ బాయ్, ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్, అన్నీ ప్రతి మచ్ 24 క్రాఫ్ట్స్ అంటారు కానీ బట్ టెక్నికల్లీ మేబీ దే ఆర్ లైక్ 10 to 12 క్రాఫ్ట్స్. సో అన్నీ కూడా అసిస్టింగ్, ప్రొడక్షన్ అన్నీ చేసేసి వర్క్ అంతా నేర్చుకొని తర్వాత స్కూల్ కూడా అయిపోయింది, ఫిల్మ్ స్కూల్ అయిపోయింది. ఇంకా వాట్ నెక్స్ట్ అన్నప్పుడు వాజ్ ప్లానింగ్ ఫర్ మేబీ హట్ కేసే టిపికల్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు మిక్స్డ్ ఫ్లేవర్ ఆఫ్ అ మూవీ. సో దాని గురించి యాడ్ వేయడం జరిగింది. ఐ వాజ్ డూయింగ్ ద హోల్ క్యాస్టింగ్ అండ్ స్టఫ్. సో మా ప్రొఫెసర్ మ్యాట్ అనే అతనితో కలిసి ప్లాన్ చేశాం ఇద్దరు, నేను అతను కూర్చొని. వి రోట్ ద స్క్రిప్ట్. సో అంతా ఫైనలైజ్ అయిపోయింది, బట్ ఇంకా ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నేను ఇండియాకి వచ్చి ఐ స్టార్ట్ ఇక్కడ ఇక ఆడిషన్. ప్రొడ్యూసర్ కోసం అంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఫండ్ చేస్తామన్న ప్లాన్ ఉండింది, లో బడ్జెట్లో పుల్ ఆఫ్ చేద్దామని మూవీని. సో ఇండియాకి వచ్చినప్పుడు త్రూ ఫ్యూ కాంటాక్ట్స్ ఐ మెట్ హర్షారెడ్డి గారు, ఇందుమతి ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. సో హర్షారెడ్డి గారితో మంచి ర్యాపో కుదిరింది. హీ వాజ్ ప్రతి జోవియల్గా, ఆయన కూడా US రిటర్న్, అక్కడ చదువుకొని వచ్చారు. సో దాంతో ప్రతి ఈజీ గోయింగ్ అయింది. స్లోగా శివాజీ గారితో పరిచయం పెరిగింది ఆన్ సెట్స్ ఆఫ్ ఇందుమతి. సో ఇందుమతి అప్పుడు అబ్జర్వింగ్ ద హోల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా జరిగింది. సో శివాజీ గారితో అక్కడ పరిచయం పెరిగి మాట్లాడి మంచి ర్యాపో కుదిరింది. తర్వాత ఇందుమతి ఫైల్ క్లోజ్ అయిపోయాక అరౌండ్ month to 2 months లేటర్ శివాజీ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఇలా ఒక సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్నాము, నువ్వు ఇంట్రెస్టెడ్ అని. సో ఒకసారి సినిమా చూసి చెప్తానండి అన్నాను. బాగా ప్యాలీ అంటే చాలా డిస్కస్ చేసేవాడిని, ఆయనతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడిని ఎప్పుడైనా టైం దొరికినా కూడా. ఈవెన్ నా మ్యారేజ్కి కూడా ఆయన వచ్చారు. ఇందుమతి టైం అయిపోగానే నా మ్యారేజ్ అయింది, నా వెడ్డింగ్. సో నా మ్యారేజ్కి కూడా ఆయన రావడం జరిగింది. సో సమ్హౌ ఇట్ ఆల్ వర్క్డ్ అంతే అది. ప్లస్ నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడం, నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని చూపెట్టడం జరిగింది ఆయనకి. వన్ థింగ్, ఆయన హీ రెస్పెక్ట్స్ పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్. అదొక్కటి మాత్రం ఆయనలో గొప్ప విషయం. ప్లస్ ఆయనకి ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా కూడా హీస్ బీన్ అరౌండ్ ఫర్ అ లాంగ్ టైమ్. హీ హిమ్సెల్ఫ్ కెన్ యాక్చువల్లీ డూ అ ఫిల్మ్. సో బట్ కంప్లీట్ ఆ ప్రాసెస్ డ్రైవ్ చేయడానికి ఒక డైరెక్టర్ కావాలి. సో ఐ వాజ్ లైక్, ఓకే నేను ప్రొడ్యూస్ చేస్తాను మూవీ, నువ్వు డైరెక్ట్ చేస్తావా? సో సరే అని తాజ్మహల్ చూసి ఓకే సినిమా బాగుంది, కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఆ సోల్ని మిస్ అవ్వకుండా తీద్దాము అంటే సరే అన్నారు. ఇంకా తిరుపతికి వెళ్ళి నేను, రైటర్ గంగోత్రి విశ్వనాథ్ గారు, డైరెక్షన్ టీం కూర్చొని స్క్రిప్ట్ మొత్తం ఫైనలైజ్ చేస్తాం, స్క్రీన్ ప్లే అంతా చేసి ఇంకా వచ్చాక శివాజీ గారితో కూర్చొని ఒకసారి మొత్తం డిస్కస్ చేసాం. సో హీ వాజ్ హ్యాపీ అండ్ దెన్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ రోలింగ్. రియలీ డిఫికల్ట్ అనే క్వశ్చన్ కంటే కూడా ఇప్పుడు ప్రిపేర్ అయ్యి రావాలండి. కంప్లీట్గా ఏమీ తెలియకుండా ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే ఇట్ విల్ టేక్ టైం. లేదు అంటే ఇప్పుడు నా కేసులో ఫిల్మ్ స్కూల్కి వెళ్ళడంతో చాలా మటుకు నేర్చుకున్నాను. ఎడిటింగ్ కానీ, రైటింగ్, డైరెక్షన్, లైటింగ్ అన్నీ, కెమెరా వర్క్ అంతా కూడా నేర్చుకున్నాను. సో ఆ నేర్చుకోవడంతో నాకు టెక్నికల్గా గ్రౌండ్ అంతా సెట్ అయింది. ఓన్లీ థింగ్ వాజ్ somebody trusting me, okay, if I can pull it off or not. బట్ అదే ఏమి తెలియకుండా ఓన్లీ నా దగ్గర కథ ఉంది, స్టోరీని ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తారా అని వస్తే మాత్రం హికప్స్ ఉంటాయి.
ఇట్స్ నాట్ దట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక డైరెక్షన్ అనేది ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా ఇట్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్. ఇప్పుడు మ్యూజిక్ ఉంది, ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా ట్యూన్స్ ఇస్తారు, ఆ ట్యూన్ బాగుందా లేదా జడ్జ్ చేయొచ్చు. ట్యూన్ కూడా కంప్యూటర్లో కూర్చొని క్రియేట్ చేయొచ్చు. బట్ ఒకతను డైరెక్ట్ చేయగలుగుతాడా లేదా ఆ స్టోరీని అంటే కోట్లలో డీల్ చేసే వ్యవహారం అది. సో ఆ రిస్క్ తీసుకోవడం అనేది ఎవరి మీద పడితే వాళ్ళ మీద తీసుకోలేరు. చిన్నప్పటి నుంచి మా డాడ్ ఎక్స్పైర్డ్ వెన్ ఐ వాజ్ 9. మామ్ వచ్చేసి షీ వర్క్స్ ఫర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్. సిస్టర్ అమెరికాలో ఇప్పుడు షీ జస్ట్ ఫినిష్డ్ హర్ MBA, కాలిఫోర్నియాలో ఉంటుంది. సో చిన్నప్పటి నుంచి అంత నార్మల్ టిపికల్ హైదరాబాదీ ఫ్యామిలీ హౌస్ హోల్డ్. ఇంకా ఇంట్లో గల్లీ క్రికెట్ ఆడుకోవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం అంది. ఇంకా మూవీస్ అనేది ఏం లేదు, జస్ట్ నార్మల్గా వాచింగ్, ఇంట్లో కూర్చొని అందరం, అంతేగాని ఫిల్మ్ మేకింగ్ అందులో పోవాలి అన్నది ఎప్పుడు లేదు. ఇంట్రెస్ట్ ఏం లేదు. ఎప్పుడైనా బాగా చదువుకోవాలి అనేది. చాలా వచ్చింది అంటే ఒక్క మూవీ అని కాదు, నెంబర్ ఆఫ్ మూవీస్. మేబీ ఖుషి ఒకటి, తర్వాత రీసెంట్గా వచ్చిన బొమ్మరిల్లు. వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు చూసిన మూవీ అంటే బొమ్మరిల్లు. సో ఈ 2 మూవీస్ ఇంపాక్ట్ చాలా ఉండింది. అంటే బ్రైట్ ఫ్రేమ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్తోని స్టోరీ డ్రైవ్ చేసేది. సో వీటి వల్ల థాట్ ఓకే మేబీ ఐ షుడ్ మేక్ గుడ్ మూవీస్ అనేది. బట్ ఫిల్మ్ మేకింగ్లో పుష్ చేసింది అంటే నో రీజన్, ఇట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్ అంతే. అంటే వాళ్ళ వాజ్ వర్కింగ్ ఫర్ ఎక్సెన్షూర్ 2004-2005 టైంలో. ఎవ్రీడే ఆఫీస్ అయిపోయాక ఐ డోంట్ నో వాట్ టు డూ. సో డైలీ వెళ్ళి ఏదో ఒక థియేటర్లో కూర్చునేవాడిని. ఆల్మోస్ట్ ఉన్న మూవీస్ అన్నీ కవర్ చేసేవాడిని, ఇంగ్లీష్ మూవీస్. సో అలా స్లోగా అరే అది బాగుంది, ఇది బాగుంది, యాంగిల్స్ అది ఇది అని ఆలోచించేవాడిని. దట్ కొంచెం ఆ ప్లాట్ఫామ్ సెట్ అయింది. మేబీ నేర్చుకుంటే బాగానే ఉంటుంది అనేసి. తర్వాత వరల్డ్ సినిమా అంటే మా స్కూల్లో, ఫిల్మ్ స్కూల్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు వాచ్ నెంబర్ ఆఫ్ మూవీస్. చూసి ఎవ్రీ వీక్ యూ గాట్ రైట్ సంథింగ్. అంటే స్క్రీన్ ప్లే బాగుందా, లేకుంటే దాంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి. సో అలాంటివి ఇంకా బ్లాక్ బస్టర్ అకౌంట్ తీసుకొని ఎవ్రీ వీక్ అట్లీస్ట్ ఒక 15-20 మూవీస్ చూసేవాడిని. అంటే అది అకాడమిక్ ఇంట్రెస్ట్గా ప్లస్ హాబీగా రెండిట్. బట్ వన్స్ యూఆర్ అ ఫిల్మ్ మేకర్, హాబీ అనేది ఇట్ కైండ్ ఆఫ్ డైస్ ఆన్ యూ. సో వరల్డ్ సినిమా ఇంకా సిటీ ఆఫ్ గాడ్ అది మాత్రం ఒక చాలా బాగా నచ్చిన మూవీ. మేబీ ఒక 100 టైమ్స్ చూసుంటాను సిటీ ఆఫ్ గాడ్.